Hello friends, today I will teach how to speak prohibited qualities with a couple of examples in English as well as in Telugu. Let me start. Example 1. Chandrasekhar dash not be overconfident of his talent. చంద్రశేఖర్ తన ప్రతిభపై అతిగా నమ్మకం పెట్టుకోకూడదు. ఇక్కడ మనం బయట నుంచి చెప్తున్నాం. అందుకు చంద్రశేఖర్ మస్ట్ నాట్ బి ఓవర్ కాన్ఫిడెంట్ ఆఫ్ హిజ్ టాలెంట్. ఎవరికి వాళ్ళకు ఉండాల్సింది నైతిక బాధ్యత. అప్పుడు ఆర్ట్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 2. రోజా డాష్ నాట్ బి ఇన్క్విజిటివ్ అబౌట్ ది పర్సనల్ వ్యూస్ ఆఫ్ అదర్స్. రోజా ఇతరుల వ్యక్తిగత అభిప్రాయాల గురించి విచారించకూడదు. ఇక్కడ మనం బయట నుంచి చెప్తున్నాం. రోజా మస్ట్ నాట్ బి ఇన్క్విజిటివ్ అబౌట్ ద పర్సనల్ వ్యూస్ ఆఫ్ అదర్స్. కానీ ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా ఉండాల్సింది నైతిక బాధ్యత, ఆర్ట్. రోజా ఇతరుల వ్యక్తిగత అభిప్రాయాల గురించి విచారించకూడదు. మస్ట్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే క్రిటికల్గా, సీరియస్గా, అర్జెంట్ అయినప్పుడు మస్ట్ ఉపయోగించాలి. షుడ్ ఎప్పుడు ఉపయోగిస్తామో డ్యూటీ, ఒక డ్యూటీ లాగా భావించినప్పుడు షుడ్ ఉపయోగించాలి. నైతిక బాధ్యత అన్నప్పుడు ఆర్ట్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 3. ఈ డాష్ నాట్ బి రూడ్ టు ది కస్టమర్స్. అతను కస్టమర్ల పట్ల అమర్యాదగా ప్రవర్తించకూడదు. ఇక్కడ మనం బయట నుంచి చెప్తున్నాము. అప్పుడు మస్ట్ ఉపయోగించాలి. హీ మస్ట్ నాట్ బి రూడ్ టు ది కస్టమర్స్. అదే తనకు వ్యక్తిగతంగా ఉండాల్సింది ఆర్ట్ ఉండాలి. అతను కస్టమర్ పట్ల అమర్యాదగా ప్రవర్తించకూడదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింది స్ట్రక్చర్ని గమనించండి. సబ్జెక్టు ప్లస్ మస్ట్ ఆర్ షుడ్ ఆర్ ఆర్ట్, అండ్ నాట్ ప్లస్ బీఈబి, తర్వాత అడ్జెక్టివ్, తర్వాత ప్రిపోజిషన్ ఫేజ్ కూడా వస్తుంది. ప్రిపోజిషన్ ఫేజ్ ఏంటంటే నౌను ప్రిపోజిషన్ కాంబినేషన్ ప్రిపోజిషన్ ఫేజ్ అంటాం. ఎగ్జాంపుల్ 4. షీ డాష్ నాట్ బి సినికల్. ఆమె స్వార్థంతో ఉండకూడదు. బయట నుంచి చెప్తున్నాం. షీ మస్ట్ నాట్ బి సినికల్. ఆమె స్వార్థంతో ఉండకూడదు అని. అదే ఎవరికి వాళ్ళు నైతిక బాధ్యత అనుకున్నప్పుడు ఆర్ట్ ఉపయోగించాలి. షీ మస్ట్ నాట్ బి సినికల్. ఆమె స్వార్థంతో ఉండకూడదు. ఎగ్జాంపుల్ 5. ద ఫిల్మ్ నాట్ బి వైలెంట్ అండ్ వల్గర్. సినిమాలు హింసాత్మకంగా, అసభ్యంగా ఉండకూడదు. ఇది సినిమా తీసే వాళ్ళకు ఉండాల్సిన నైతిక బాధ్యత. అప్పుడు ఆర్ట్ ఉపయోగించాలి. ద ఫిలిమ్స్ ఆర్ నాట్ బి వైలెంట్ అండ్ వల్గర్. అదే మనం బయట నుంచి చెప్తే మస్ట్ ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్ 6. యూ డాష్ నాట్ బి అరోగెంట్. మనం బయట నుంచి చెప్తున్నాం. యూ మస్ట్ నాట్ బి అరోగెంట్. మీరు అహంకారంతో ఉండకూడదు. అరోగెంట్, అహంకారం. ఎవరికి వాళ్ళకు ఉండాల్సింది నైతిక బాధ్యత, ఆర్ట్. ఎగ్జాంపుల్ 7. రమ్య డాష్ నాట్ బి క్యారోలెస్. రమ్య వాగుతూ ఉండకూడదు. బయట నుంచి చెప్తున్నాం మనం. రమ్య మస్ట్ నాట్ బి క్యారోలెస్. రమ్య వాగుతూ ఉండకూడదు. అదే ఆమె ఉండాల్సింది నైతిక బాధ్యత కాబట్టి ఆర్ట్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 8. ద డివోషన్ డాష్ నాట్ బి పర్ఫెక్టరీ. పర్ఫెక్టరీ అంటే బాధ్యత లేకున్నట్లుగా. ఇక్కడ నాట్ బి అని ఉపయోగించాం కాబట్టి అది భక్తి ఫలవంతంగా ఉండాలి. ద డివోషన్ నాట్ బి పర్ఫెక్టరీ అంటే భక్తి ఫలంగా ఉండాలి. ఎగ్జాంపుల్ 9. ద టీమ్ డాష్ నాట్ బి డిఫిడెంట్. అంటే డిఫిడెంట్ అంటే ఆత్మవిశ్వాసం లేని. ద టీమ్ మస్ట్ నాట్ బి డిఫిడెంట్. జట్టు తో ఉండకూడదు, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. డిఫిడెంట్ అంటే ఆత్మవిశ్వాసం లేని. నాట్ బి ఉపయోగించాం కాబట్టి ఆత్మవిశ్వాసము ఉండాలనేది టోటల్ సెంటెన్స్ మీనింగ్. ద టీమ్ మస్ట్ నాట్ బి డిఫిడెంట్. జట్టు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఏదైనా డౌట్ ఉంటే కింది స్ట్రక్చర్ని చూసి అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ ఆర్ షుడ్ ఆర్ ఆర్ట్ ప్లస్ నాట్ ప్లస్ బీబీ అడ్జెక్టివ్ ప్లస్ ప్రిపోజిషన్ ఫేజ్. ఎగ్జాంపుల్ 10. షీ డాష్ నాట్ బి టీచింగ్ డిజల్టరీ. డిజల్టరీ అంటే పరస్పర సంబంధం లేని.
ఇది డ్యూటీగా చేస్తుంది కాబట్టి ఆమె సంబంధం విషయాన్ని బోధించకూడదు. పరస్పర సంబంధం ఉన్నాయే బోధించాలి అనే మీనింగ్ వస్తుంది. షీ షుడ్ నాట్ బి టీచింగ్ డిజల్టరీ. ఆమె పరస్పరం సంబంధం లేని బోధించకూడదు. ఇక్కడ నాట్ బి ఉపయోగించినప్పుడు పరస్పర సంబంధం ఉన్నవి బోధించాలి, అంటే సంబంధం ఉన్నవే బోధించాలి. ఎగ్జాంపుల్ 11. హీ డాష్ నాట్ బి సెప్టికల్. మనం బయట నుంచి చెప్తున్నాం. హీ మస్ట్ నాట్ బి సెప్టికల్ అంటే అతను సందేహాస్పదంగా ఉండకూడదు. ఎగ్జాంపుల్ 12. ద వాచ్ డాష్ నాట్ బి ఎక్స్పెన్సివ్. బయట నుంచి చెప్తున్నాం. ద వాచ్ మస్ట్ నాట్ బి ఎక్స్పెన్సివ్. ఎవరికి వాళ్ళు కొనాలనుకున్నప్పుడు నైతికంగా ఎక్స్పెన్సివ్ కొనకూడదు, అంటే ఆర్ట్ ఉపయోగించవచ్చు. బయట ఇక్కడ డిఫరెంట్ అడ్జెక్టివ్స్ ఇచ్చాను. 1-2 సార్లు చదివి అర్థం చేసుకొని స్ట్రక్చర్ని ప్రాక్టీస్ చేయండి. మీ ఓన్ సెంటెన్సెస్తో డిఫరెంట్ అడ్జెక్ట్స్ని ఉపయోగించి ప్రాక్టీస్ చేయండి. మీకు ఫ్లో అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మీకు ఫర్దర్ వీడియోస్ కావాలనుకున్నప్పుడు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Like, subscribe, click on bell icon to get further videos.